యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మరియు గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ కల్లూరు పెంచలయ్య మాట్లాడుతూ నెల్లూరు కార్పొరేషన్లో కమిషనర్ సంతకాల ఫోర్జరీ అవకతవకలపై గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. కమిషనర్ సంతకాన్ని మేయర్ భర్త ఫోర్జరీ చేశారని, దీనిమీద ఎంక్వైరీ జరుగుతోంది. అయితే ఈ సంఘటన గిరిజన జాతికి సంబంధించిన అంశం కాదు. ఈ సమస్యను గిరిజన జాతి సమస్యగా వక్రీకరించడం సరైనది కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ మొత్తం అంశంలో మేయర్ గారు, మేయర్ భర్త ప్రమేయం ఎంతవరకు ఉందో లేదో అనే విషయాన్ని వారు నిరూపించుకోవాలని తెలియజేశారు. అలా కాకుండా ఒక గిరిజన మహిళను మేయర్గా చేసినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగారే ఇబ్బంది పెడుతున్నారనే పద్ధతుల్లో మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలియజేశారు. నమస్కారం, నా పేరు కల్లూరు పెంచలయ్య, యానాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అలాగే గిరిజన సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ని. ఈరోజు మీడియా మిత్రుల సమావేశం ఏర్పాటు చేసినటువంటి ఉద్దేశం ఒకటే. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో గత 1.5 నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది. ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన, ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త ఫోర్జరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిచాం. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ మన కమిషనర్ గారి సంతకాన్ని ఫోర్జరీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలేంటి, ఏం జరిగింది, ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండిపడింది అనేది అధికారులు తేల్చాలి. నెంబర్ 2, ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త, మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు, వారి భర్త నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యధిక అన్ని విధాల వెనకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు. అవినీతి జరిగింది, అవినీతి చేశారు, కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేశారని చెప్తా ఉన్నారు. అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదు అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మీకు అందరికీ తెలుసు, ఏదైతే అన్ని విధాలా వెనకబడినటువంటి యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి, గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళలను, గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులను ఇబ్బంది పెట్టలేదు. మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు అవినీతి చేశారా లేదో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం. అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు దీన్ని రోజుల తరబడి నాన్సవద్దు.
నెలల తరపున నాంచవద్దు. అవినీతికి సంబంధించినటువంటి పూర్తిగా విచారణ జరపండి, బాధ్యులను తేలితే చర్యలు తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. నా పేరు కత్తి ఆదిశేషయ్య. యానాది గిరిజన సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడిగాను మరియు గిరిజన కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నెల్లూరు జిల్లాకి డైరెక్టర్గాను పనిచేస్తున్నాను. అయితే ఈ మధ్య యానాదుల మధ్య అగ్రవర్ణస్తుల మధ్య జరుగుతున్న వ్యత్యాసాన్ని గురించి నేను చెప్పదలుచుకున్నాను. పూర్వం 1962లో యానాదులకి కావలి ఎమ్మెల్యే ఎస్టీ ఎమ్మెల్యేగా కేటాయించడం జరిగింది. ఆ రోజు రాఘవయ్య పంతులు గారు మరి ఆనం ఏసీ సుబ్బారెడ్డి గారు కలిసి ఎల్లంపల్లి పెంచిలి అనేవారిని కావలి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎంపిక చేశారు. ఆ సమయంలో అగ్రవర్ణతో కలిసిమెలిసి ఎల్లంపల్లి పెంచిలి గారు, రాఘవయ్య పంతులు గారు సిటాక్ట్ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్, శంకరన్ గారితో కలిసి ల్యాండ్ విషయాల మీద అన్నీ కలిసి గిరిజనుల జాతికి న్యాయం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో యానాదులకు 82లో మున్సిపల్ చైర్మన్, నెల్లూరు జిల్లాలో 3 మున్సిపల్ చైర్మన్లు ఎస్టీలు కేటాయించారు. అందులో కావలి యువకుల వరప్రసాదరావు మున్సిపల్ చైర్మన్ గాను, నెల్లూరు శ్రీరామ్ మాల్కొండ డిప్యూటీ కలెక్టర్ చైర్మన్ గాను, గూడూరు మున్సిపాలిటీ చేవూరు పద్మ గారు సిఆర్ రెడ్డి ఆధ్వర్యంలో చైర్మన్ అయినా ఎక్కడ వివాదాస్పదం లేకుండా, అగ్రవర్ణస్తులతో గొడవలు లేకుండా, అవినీతికి పాల్పడకుండా వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్ సైఫీయంగా జరగటం జరిగింది. తదుపరి మరలా వచ్చిన రిజర్వేషన్లలో అల్లూరు తలపల వెంకటరత్నం గారు ఎంపీపీ అయినారు. అక్కడ నుంచి ఇడవలూరులో ఎండ్ల వజ్రమ్మ ఎంపీపీ జెడ్పీటీసీగా 10 years పరిపాలన చేశారు. ఈ అగ్రవర్ణస్తులంతా యానాదులకి మేలు చేసిన కులాలు అగ్రవర్ణస్తులు ఉన్నారు. వాళ్ళ మీద నిందలేయడం కాదు, మంచి పద్ధతి కాదు. మున్సిపాలిటీలో జరిగిన ఈ కుంభకోణం గురించి వీటిలో మేయర్ స్రవంతి గారు, వాళ్ళ భర్త దేవర్ధన్ గారు వాళ్ళ యొక్క అవకతవకల వలన, వాళ్ళ దురాశ వలన ఎన్ని జరిగింది చాలామంది అనుకుంటున్నాము. కానీ ఒక గిరిజన మహిళ ఈ విధంగా చేసిందంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. మాకు ఈ యొక్క రాజ్యాంగ పరంగా మాకు పొందుపరచబడినటువంటి రిజర్వేషన్లో అప్పుడు మున్సిపల్లో చైర్మన్ కానీ, ఇప్పుడు మున్సిపల్లో మేయర్ అయినా కానీ ఇది ఒక రొటేషన్ పద్ధతిలో వస్తున్న పద్ధతి. ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు ఇది. అందువల్ల ఏ రాజకీయ పార్టీలో ఇచ్చేది కాదు ఇది. అందువల్ల వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యొక్క పదవి వాళ్ళు ఎంతో సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఆమె ఈ విధంగా ఇంత కుంభకోణం జరిగింది. కమిషనర్ గారి యొక్క సంతకాలతో ఫోర్జరీ చేసి కొన్ని కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పేసి వెలుగులోకి వచ్చింది. కానీ ఎవరో ఒక గిరిజనులు కానీ ఒక యానాది కోసం ఎవరైనా చేస్తే అది ఆ కులం అందరికీ అది వర్తించదు.